ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే ముగ్గేసిన. మమ్మీ అయితే చూసి ముగ్గు చాలా బాగా వేసినావు బేట, సూపర్, కీప్ ఇట్ అప్ అని అన్నది. థ్యాంక్ యూ మమ్మీ అని నేనన్నా. ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మార్నింగ్ నుంచి వర్క్ ఎక్కువేసరికి నడుము నొప్పి వస్తుంది. ఓకే అక్క నడుము నొప్పి అంటుంది అంటే ఇక అంతే. ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి కదా, ఇంకా మార్నింగ్ అయితే నేను నార్మల్గా పూజ చేసుకుంటాను, కానీ ఈవినింగ్ మాత్రం దీపం పెట్టుకుంటా. అంటే ఒత్తులు పెడతాను అనమాట. నేను ఎన్ని ఒత్తులు అనేది కౌంట్ చేయను, మన ఇష్టం. ఇంకా నేను చేతులతోనే ఒత్తులు చేస్తాను, దూదితోనే. దూది ఉంటుంది, కొత్త దూది, ఆ కొత్త దూదితోనే ఇంకా చేస్తాను అనమాట. కొన్ని ఒత్తులు అయితే చేసి పెట్టేసుకున్నా. ఉసిరికాయలు అట్లాగే తమలపాకు కూడా తెప్పించేసిన. ఇప్పుడైతే హనీ పారిజాతం పూలు ఉంటాయి కదా, పారిజాతం పూలను అయితే హనీ దండ కడుతుంది. ఉసిరి చెట్టుకున్నాం, తులసికి ఇద్దరికి పెట్టడానికి కళ్యాణం కదా. ఇక్కడైతే పూజ చేసి చేయడానికి అయితే అంత ఇప్పుడు ఈవినింగ్ టైం 6 వస్తుంది అనమాట. 6 తర్వాత దీపం పెట్టుకోవాలి కదా, ఒత్తులు అయితే పెట్టాలి కదా, నెయ్యి దీపం పెట్టుకోవడానికి అయితే అంత. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయేసి ఇంకా స్టార్ట్ చేయాలి. మా వారు బయటకు వెళ్ళారు, వచ్చినాక చేస్తాను. ఓకేనా? హోల్స్ ఎందుకు పెట్ట అవసరం లేదు, 5 చాలు. 5 ఇగో ఇక్కడైతే ఉసిరికాయలు తెప్పించిన. 6 కాదు, అందుకే 5 చాలు అన్నా నేను. ఇక్కడ ఇగో పూజ చేద్దామని చెప్పేసి ఇంకా ఉసిరికాయలు అయితే తీసినాము. మంచిగా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సైజులో. జరుగు బంటి, మంచిగా. మా బంటి అయితే ఏదైనా వీడియో తీస్తే కావాలని అటు ఇటు తిరుగుతాడు. ఆగు ఉసిరికాయ, ఆగుతావా, ఆగు. ఇగోండి ఒత్తులు కూడా ఇక్కడ చేసుకొని బౌల్లో పెట్టేసుకున్నాను. నేను ఒత్తులు కూడా చేసేసాను. ఇప్పుడైతే ఉసిరికాయలు కూడా తీసింది, తమలపాకులు కూడా అనేది తీసి రెడీగా పెట్టాను. కవర్లోనే పెట్టు, అట్లనే కవర్తోటే ఉంచు. సైడ్కి ఉండండి రా. బంటి పూజ అయితే మమ్మల్ని ప్రశాంతంగా చేయనియనియాడు. బంటి ఎప్పుడు ఇట్లానే. ఇప్పుడైతే ఇంట్లో దీపం పెట్టేసుకుంటున్నా. వాడికి ఇచ్చేస్తాను. ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నా. బంటి అయితే బాగా సతాయిస్తున్నాడు. ఈ మధ్య ఫోన్ చూడడం మళ్ళీ స్టార్ట్ చేసిండు అనమాట. అందుకే ఫోన్ ఏమని ఊకే ఏడుస్తున్నాడు. ఇంకా నేనైతే బయట దీపం పెట్టేద్దాం తులసి కుట్టకని చెప్పేసి వత్తులు కూడా వెలిగిద్దామని ఇంకా బయటకు వచ్చిన. ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసిండ్రు. వచ్చిన తర్వాత మంచి ఉసిరికాయలు అయితే పెద్దవి తీసుకొచ్చిర్రు. ఇంకా నేనైతే ఇవి పారిజాతం పూలు ఉంటాయి కదా, అవి మాల కట్టించిన. అలాగే కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఇంకా కింద తులసి కుట్టకు అక్కడ నేను మంచిగా ముందట వేసుకున్నాను అనమాట, ఒత్తుల చుట్టూరుగా. తర్వాత మందార పూలు కూడా అవన్నీ మార్నింగే తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా అన్నీ మళ్ళీ ఈవినింగ్కి ఫ్లవర్స్ పెడతా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత ఇక్కడైతే అన్నీ తీసి పెట్టేస్తున్నాను. నాకు ఉసిరికాయ చెట్టు ఏది కనిపిస్తలేదు అనుకుంటురా, చిన్న లోపలనే ఉందనమాట. తులసి చెట్టుకు ఆనుకొనే ఉంటుంది ఉసిరికాయ చెట్టు. ఇంకా రెండింటికి కలిపి పెట్టేస్తున్నా. కింద మీకు కొమ్మలు 2 కనిపిస్తున్నాయా, అవి అనమాట ఉసిరికాయ చెట్టుది. ఇంకా హనీ అయితే పూలు పెట్టేస్తుంది. తర్వాత ఇక్కడ నెయ్యి దీపం కూడా పెట్టేస్తున్నా. 2 ఫస్ట్ నెయ్యి దీపాలు, తర్వాత ఉసిరికాయ దీపాలు 5, తర్వాత ఒత్తులు అనమాట. నేను నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంట్లో. అది సపరేట్గా ఎప్పటికీ దేవుడికి పెట్టే నెయ్యి సపరేట్గానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ నార్మల్ దీపం ఏమో నువ్వుల నూనెతో పెట్టిన, మిగతా ఏమో నెయ్యితో పెట్టిన. యాక్చువల్ చెప్పాలంటే నిజంగా నాకు అసలు కార్తీక పౌర్ణమి గురించి తెలియదు. ఎందుకంటే నేను మొత్తం స్కూల్లో 1 to 10th వరకు అంతా క్రిస్టియన్ హాస్టల్లో చదివాను అనమాట. అసలు ఎక్కువ ఏం తెలియదు. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇంకా నేను చదువుకోవడం ఇక అటు ఇటే, కానీ మనం అంతా పూజ గురించి తెలియదు కదా. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మేము రెంట్కున్నప్పుడు అక్కడ తులసి కోటకి ఇలానే దీపం పెట్టి మార్నింగ్ చేసేవాళ్ళు. ఇది ఏంటి దబ్బా పూజ భలే చేసిండ్రి, అసలు 2 చెట్లకు మధ్యలో పూలు పెట్టి అసలు భలే ఉంది దీపం అని చెప్పేసి అనుకునేదాన్ని హైదరాబాద్లో మేము రెంట్కున్నప్పుడు. తర్వాత ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినప్పుడు, అంటే మా వారు ఒరిస్సాలో 3 years ఉన్నప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అప్పుడు తర్వాత తెలిసిందనమాట, ఓహో కార్తీక పౌర్ణమి రోజు ఇలా పొద్దున వెళ్ళేసి బ్రహ్మముహూర్తంలో ఒత్తులు వెలిగించాలి అని చెప్పేసి. నిజం చెప్పాలంటే అంతకుముందు ఎవరు ఎక్కువ పూజలు చేయకపోయేవాళ్ళు, మామూలుగా పూజ చేసుకుని ఉండేటోళ్ళు. ఈ 5, 6, 7 yearsగా చూస్తున్నా, 7 yearsగా మస్తు పూజలు అంటే ఘోరంగా పూజలు చేసేస్తున్నారు. అసలు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మామూలుగా ఫ్రైడే సాటర్డే మామూలు పూజలు
చేస్తారు కానీ ఇవన్నీ ఇంతగానం చేయరు, ఎవరో ఒకరు చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఎవరిని చూసినా ఎక్కడ చూసినా అందరూ అన్ని పూజలు అన్ని వ్రతాలు చేస్తున్నారు. ఇంకా నాకు కూడా ఫస్ట్ తెలియదు, ఇప్పుడైతే ఇంకా ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నేను 3 years అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇంకా అప్పుడు చేయలేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత బంటి కడుపులో ఉండే ఆ ఇయర్ కూడా చేయలేదు. దాని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా చేయడం స్టార్ట్ చేసిన. మార్నింగ్ పెట్టుకుందామంటే అస్సలు వీలు కాకపోయేది, బంటి చిన్నోడు కదా. అప్పుడు ఒక 1 year చాలా కష్టం అయిపోయింది. ఒక 1 year ఏమో మార్నింగ్ పెట్టుకున్నా, దాని తర్వాత నుంచి ఇంకా ఈవినింగే పెట్టుకుంటాను అనమాట. 6 తర్వాతనే మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటే 5-6 సూర్యుడు రాకముందే మార్నింగ్ పెట్టాలి, ఈవినింగ్ 6 తర్వాత సూర్యుడు వెళ్ళిపోయినాక పెట్టాలి కదా. ఇంకా అందుకే ఇక్కడైతే పెడుతున్నా. ఎందుకు మా వారిని కూర్చోబెట్టినా అంటే ఆయన కనీసం ఏ రోజు కూడా నిజంగా స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ రూమ్లోకి వచ్చి ఏ రోజు మొక్కుకోరు. నేనే బలవంతంగా అప్పట్లో ఊకే తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు ఇక కనీసం ఏవి పూజలు ఉన్నాయని చెప్పేసి ఏదన్నా అంటేనన్నా వస్తారు కదా అని ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇద్దరం కలిసి పోయిన ఇయర్ నుంచి చేస్తున్నాం అనమాట. అంతకుముందు ఇంకా ఆయనకు చెప్పకపోయేదాన్ని, నేనే చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఉండని ఆయన తెలుసుకోవాలి, చూడాలి, ఆయనకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను పక్కన కూర్చోబెట్టుకొని చూపిస్తున్నాను అనమాట. ఇంకా చూపించుకుంటే ఆయనతోనే దీపం వెలిగిస్తున్నా. ఇంకా ఇంటికి పెద్దవాళ్ళు దీపం పెడితే కూడా ఇంకా మంచిదని అంటారు కదా. ఇంకా నెయ్యి దీపం పెట్టేసి 2 దీపాలు, తర్వాత ఒత్తులు కూడా నేను కౌంట్ చేసి ఏం చేయలేదన్నా కదా. ఒత్తులు నేను హనీ ఇద్దరం కలిసి మధ్యాహ్నం టైంలో ఒత్తులు చేసినాము. తర్వాత ఇక్కడ ఉసిరికాయ దీపాలు వెలిగించి అలాగే ఒత్తులు కూడా వెలిగించి తర్వాత కర్పూరం కూడా వెలిగించేసిన. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నా, తులసమ్మకి అయితే హారతి ఇచ్చేస్తున్నా. కుట్టి బంటి మీకు ఎక్కడైనా కనబడుతున్నారా? ఎక్కడ లేరు, లోపలికి వెళ్ళి ఆడుతున్నారు, అసలు బయటికి కూడా వస్తలేరు వాళ్ళు. ఇంకా మేమే పూజ చేసుకొని ఇంకా బయటనే ఉన్నాం తప్ప కానీ వాళ్ళు రాలేదు. హనీ అయితే అన్నిటికీ మంచిగా దగ్గరుండి చూస్తుంది. ఇక్కడ మంచిగా ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసిన, ప్రసాదం పొద్దున్న చేసిన సీర. ఇంకా ఈవినింగ్ ఏం చేయలేదు, బనానాస్ తెప్పించిన, బనానాస్ పెట్టిన, కొబ్బరికాయ కొట్టి తర్వాత ఉసిరికాయ నెయ్యి దీపం ఇంకా ఒత్తులు అన్నీ వెలిగించి తులసి కోటకు మంచిగా పూజ చేసుకున్నాం మనస్ఫూర్తిగా. మెయిన్గా నేను ప్రతిసారి నా గురించి అసలు ఎప్పుడు మొక్కుకోను, అలాంటిది ఈసారి మాత్రం నిజం చెప్పాలంటే నా గురించే మొక్కున్నా, హెల్త్ మంచిగా అయిపోవాలని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత హనీ అయితే అన్ని దీపాలు పెట్టేస్తుంది చూడండిగా. నీ ఇంట్రెస్ట్ చూపించినట్టు కుట్టి ఏది అంతగానం ఇంట్రెస్ట్ చూపించేది, ఇంకా అందుకే హనీకే వదిలేస్తాను అనమాట. నిజం చెప్తున్నాను, నాకైతే సగంలో సగం ఎక్కువ హనీ బాగా చేస్తుంది అనమాట. అక్క దీపం పెడుతుందని చూపించేస్తాగో, క్యాండిల్స్ పెడుతుందని చూపించేస్తా. పెట్టేసి ఇస్తా, మెల్లగా పెట్టు. బంటే జరుగు, అడ్డం జరుగు అక్కకి. అటు సైడ్ వెళ్ళిపో. అని దీపాలు పెట్టేస్తుంది హనీ అయితే. అన్నీ గాలి వస్తుంది, దీపం ఓడిపోతుందేమో. పెడుతున్నా అంతేనా? సరే. దీపాలు ఏం పెట్టలేదు, క్యాండిల్స్ పెట్టేస్తున్నా. ఎందుకంటే దీపావళి రోజు పెట్టినా కానీ ఇంకా క్యాండిల్స్ మిగిలిపోయినాయి. ఇంకా అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అట్లనే ఉండిపోతాయి అని చెప్పేసి ఇక క్యాండిల్ అయితే పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ అసలు ఈ శారీ తెలుసా అండి, 2 years బ్యాక్ కట్టుకున్నా నేను. ఇప్పుడు 2023లో కట్టినా, అంటే ఇవాళ కట్టినా మళ్ళీ. అంటే అన్నీ లావ్ అయిపోయేసరికి బ్లౌజులు ఏమీ సరిగా పట్టక అన్ని శారీస్ అన్నీ పక్కకు అయిపోయినాయి, అసలు కట్టట్లేదు అనమాట. ఈ శారీ 2 years తర్వాత ఇప్పుడు కడితే హనీ అంటుంది, మమ్మీ ఎప్పుడు కట్టినావు మమ్మీ శారీ, మళ్ళీ ఇవాళ కడుతున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట. అన్నీ ఇక లావ్ అయితే నిజంగా అన్ని డ్రెస్సెస్ పక్కన వెళ్ళిపోతాయి, శారీస్ బ్లౌజులు రాక పక్కన వెళ్ళిపోతాయి, అసలు ఏది కట్టుకోలేవు. ఇప్పుడు కొంచెం బక్కగైనా కదా, 4 kgs తగ్గినా కదా, ఇంకా ఇక శారీస్ అన్నీ ఉన్న చీరలన్నీ తీసి కడదామని డిసైడ్ అయిపోయినా. కొత్త చీరలు ఉన్నా కానీ పాత చీరలు కడతా, అంటే ఇవి కొత్తయే బట్ కాకపోతే లావైనా అని కట్టలేదన్నమాట. ఇంక ఇక్కడ దీపం పెట్టుకుంటా, కరెక్ట్ నేను దీపం పెట్టుడు బ్యాక్ సైడ్ చంద్రుడు చూస్తున్నాడు, ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. మస్తుంది చంద్రుడు, ఇట్లా నిండుగా మంచిగా అనిపించింది చూడండి. గాలి చూడండి ఎట్లా వస్తుందో, ఘోరంగా గాలి వస్తుంది పాపం బిడ్డ. సరే గాలి పాపం గాలి వస్తా ఉంది, ఆరిపోతున్నాయి. హనీ ఏమో బయట దీపాలు పెడుతున్నాం, వీళ్ళేమో ఇంట్లో వచ్చి ఇద్దరు కొట్లాడుతున్నారు అప్పటి నుంచి. అదో అస్సలు తలనొప్పి వస్తుంది వీళ్ళతో. బంటి దెబ్బలు పడితే చెప్తున్నా, కుట్టి ఊకే వాడికి వెళ్ళిపోతుంది, ఇక ఏదో ఒకటి అంటుంది. ఆడేమో బంటి వద్దనా
తలనొప్పి వీళ్ళతోటి ఇదే గుద్దుకున్నాడు ఇదే కొట్టుకున్నాడు. కుట్టి ఆపుతావా? అరే వేసిన జుట్టు అంతా తీసేస్తుంది కుట్టిదైతే.